నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధత చర్యలు. పౌరుల్ని సమాయత్తం చేసేలా మాక్ డ్రిల్స్ కు సిద్ధమైన రాష్ట్రాలు. రేపు సాయంత్రం హైదరాబాద్లో డిఫెన్స్ మాక్ డ్రిల్. పౌరులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు. ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషిగా గాలి జనార్దన్ రెడ్డి, మరో 4 7 ఏళ్ల జైలు శిక్ష. నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి. ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసిన ఆర్టీసీ ఐకాస. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ చేపడతామని హెచ్చరిక. రేవంత్ రెడ్డి వైఖరి వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిందన్న కేటీఆర్. ప్రభుత్వాన్ని నడపలేమనే స్థితిలో కాంగ్రెస్ ఉందన్న బీజేపీ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం వాస్తవాలు చెప్పారన్న మంత్రి శ్రీధర్ బాబు. రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడారని వెల్లడి. కుల రిజర్వేషన్లు రైలు బోగిల్లా మారాయన్న సుప్రీంకోర్టు. ఒకసారి ఎక్కిన వారు ఇతరులను లోపలికి రానివ్వటం లేదని వ్యాఖ్య. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే యోచనలో ఉన్న భారత్ శత్రువులు ప్రతిదాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. దేశంలోని 259 జిల్లాల్లో యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. వైమానిక దాడులు, బాంబు దాడులు జరిగితే ఎలా రక్షించుకోవాలో ప్రజలు, విద్యార్థులకు తెలియచేయనుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై 2010లో రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి మాక్ డ్రిల్స్ చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు సంబంధించిన సన్నద్దతపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. దేశ ప్రజలకు పూర్తి అవగాహన కలిగేలా బుధవారం దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని సూచించింది. మాక్ డ్రిల్స్ దృష్ట్యా రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర భద్రతా ఏజెన్సీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సివిల్ డిఫెన్స్ విభాగం 2010లో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. 2005లో దేశంలోని 259 జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఆ జాబితానే 2010లో కూడా కొనసాగించింది. సుమారు 100 జిల్లాలు బహుళ ప్రమాదాలకు గురయ్యే వాటిగా కేంద్రం గుర్తించింది. రక్షణ, అనుసంబంధ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న జిల్లాలను ఆ జాబితాలో చేర్చింది. తొలి జాబితాలో ఢిల్లీ, ముంబై అర్బన్, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోటా, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా జిల్లాలు మొత్తం 13 ఉన్నాయి. రెండో జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉండగా మూడో జాబితాలో 45 జిల్లాలు ఉన్నాయి. ఈ 259 జిల్లాల్లోనే బుధవారం దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్దత చర్యలు చేపట్టాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు సమాచారం. మే 7వ తేదీన మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కళాశాలలు, స్కూల్ విద్యార్థులకు కేంద్రం ఇప్పటికే పిలుపునిచ్చింది. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్దత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్ చాలా కీలకమైనది. గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యం అంచనా వేసేందుకు వాయుసేనతో హాట్లైన్, రేడియో సమాచారం వినియోగంలోకి తెచ్చేందుకు సైరన్ కీలకం కానుంది. పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, సంక్షోభ సమయాల్లో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. సివిల్ డిఫెన్స్ సర్వీసులను క్రియాశీలం చేయడం, వాటి స్పందనను పరిరక్షించడం కూడా ఇందులో ఇమిడి ఉంది. వీటిలో వార్డెన్ సర్వీసులు, అగ్నిమాపక, సహాయక, తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళిక పనితీరును అంచనా వేసుకోవడానికి కూడా మాక్ డ్రిల్స్ ఉపకరిస్తాయి. మాక్ డ్రిల్స్ లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్పోస్టులు, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్స్ ను, ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘాకు కనిపించకుండా చేయడం సాధన చేయనున్నారు. యుద్ధ సమయంలో పౌరుల్ని సమాయత్తం చేయాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాలు మాక్ డ్రిల్స్ కు సన్నద్దమయ్యాయి.
జమ్మూ కశ్మీర్లో వైమానిక దాడులు జరిగితే ఎలా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలో తెలిపేలా పాఠశాలల్లో రిహార్సల్స్ నిర్వహించారు. శ్రీనగర్లో పడవలు నీట మునిగితే రక్షించేలా డ్రిల్స్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో శత్రు దాడుల్లో గాయపడ్డ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మంటలు ఆర్పడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. మాక్ డ్రిల్స్ సన్నద్ధతలో భాగంగా పలు రాష్ట్రాల్లో సన్నాహక డ్రిల్స్ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లో వైమానిక దాడులు జరిగితే ఎలా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలో తెలిపేలా పలు పాఠశాలల్లో రిహార్సల్స్ నిర్వహించారు. విద్యార్థులు స్కూల్ బల్లల కింద దాక్కుని జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి వెళ్లేలా సన్నాహక డ్రిల్స్ చేశారు. గాయపడ్డ వారిని తరలించే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సులో పడవలు నీట మునిగితే ఎలా రక్షించాలనే తీరుపై ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సన్నాహక డ్రిల్స్ నిర్వహించారు. మాక్ డ్రిల్స్ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు జాగిలాలతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో గస్తీ నిర్వహించడంతో పాటు ప్రత్యేక దళాలు సన్నాహక డ్రిల్స్ నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సివిల్ డిఫెన్స్, పోలీసులు, అధికారులు సన్నాహక మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఏవైనా దాడులు జరిగినప్పుడు మంటల్ని ఆర్పే పద్ధతుల్ని ప్రదర్శించారు. రిహార్సల్స్ లో భాగంగా లక్నోలోని పోలీస్ లైన్స్ లో వైమానిక దాడి సైరన్ పరీక్ష నిర్వహించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే తీరును ప్రదర్శించారు. మాక్ డ్రిల్స్ నేపథ్యంలో ఢిల్లీలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కన్నాట్ ప్లేస్ వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. మరోవైపు సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని 4 సభ్యుల ఎన్ఎస్జీ కమాండో బృందం సందర్శించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. రేపు హైదరాబాద్లోని 4 ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగనుంది. సికింద్రాబాద్, గోల్కొండ, కాంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. వైమానిక దాడి జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు అవగాహన కల్పించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నగరమంతటా అధికారులు సైరన్లు మోగించనున్నారు. 2 నిమిషాలు సైరన్లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రిక్ పరికరాలు, లైట్లు, గ్యాస్ స్టవ్లు ఆపాలని అధికారులు సూచించారు. సైరన్ మోగిన వెంటనే ప్రజలంతా బహిరంగ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సమాచారం కోసం టీవీ, రేడియో, ప్రభుత్వం యాప్లను వినియోగించుకోవాలని తెలిపారు. సాయంత్రం 4:30 గంటలకు మాక్ డ్రిల్ పూర్తి కానుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ భేటీ అయ్యారు. గత 48 గంటల వ్యవధిలో అజిత్ డోబాల్ ప్రధానితో సమావేశం అవటం ఇది రెండోసారి. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులకు దిగుతుందని అంచనాలు నెలకొన్న క్రమంలో ఇరువురు భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రక్షణ మంత్రి, త్రిదళాధిపతితో పాటు త్రివిధ దళాల అధిపతులు ప్రధాని మోదీతో సమావేశమై జాతీయ భద్రతతో పాటు సైనికుల యుద్ధ సన్నద్ధతను వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరగగా ఉగ్రవాద దాడులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఏ లక్ష్యాలపై ఎప్పుడు ఎలా దాడి చేయాలి అనే దాన్ని త్రివిధ దళాలే నిర్ణయిస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి 3 రోజుల ముందే ముష్కరులు దాడికి చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి నిఘా విభాగం నుంచి నివేదిక వచ్చిందని ఆరోపించారు. అందుకే ఆయన గత నెలలో కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన వెనుక నిఘా వైఫల్యం ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం అంగీకరించిందని ఖర్గే తెలిపారు. ప్రజల రక్షణ కోసం భద్రతా ఏర్పాట్లు చేయని కారణంగా పర్యాటకుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్లోని రాంచీలో జరిగిన సంవిధాన్ బచావో ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ మద్దతిస్తుందని ఖర్గే పునరుద్ఘాటించారు. కులం, మతం, పార్టీ కంటే దేశమే ప్రధానమని అన్నారు. 3 दिन पहले ही हमले के 3 दिन पहले ही वहां इंटेलिजेंस रिपोर्ट मोदी जी को भेजा था और उसी लिए मोदी जी ने कश्मीर जाने का प्रोग्राम कैंसल किया था. ये मैं एक पेपर में पढ़ा. जब इंटेलिजेंस लोग
आपकी रक्षा के लिए ये कहते हैं आप जाना मुनासिब नहीं है, तो आप वही बात अपने इंटेलिजेंस लोगों को, सिक्योरिटी को, वहां के पुलिस को, वहां के बॉर्डर फोर्स को आपने क्यों नहीं इत्तला दिया और क्यों ये सुरक्षित लोगों का सुरक्षितपन क्यों नहीं किया? గని గజని గాలి జనార్దన్ రెడ్డి పాపం పండింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమార్కుడేనని సిబిఐ కోర్టు తేల్చింది. రాజకీయ, ధన, కండబలంతో ఇష్టారాజ్యంగా గనులు తవ్వేసి ఇనుప ఖనిజం దోచుకున్న గాలి జనార్దన్ రెడ్డి దోషి అని ప్రకటించింది. 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అక్రమ మైనింగ్తో వేల కోట్లు సంపాదించి ప్రభుత్వాల్ని శాసించే స్థాయికి ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డికి చివరకు ఇదే ఓబుళాపురం మైనింగ్ కేసు ఉచ్చు బిగిసింది. ఓబుళాపురంలో సాగించిన అక్రమాలు నిజమని సిబిఐ కోర్టు తేల్చింది. A2 గాలి జనార్దన్ రెడ్డి, A1 వివి శ్రీనివాసరెడ్డి, A3 విడి రాజగోపాల్, A7 మెఫజ్ అలీ ఖాన్తో పాటు ఓబుళాపురం మైనింగ్ కంపెనీను దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో దోషులుగా తేల్చిన మిగతా ముగ్గురికి 7 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దశాబ్దానికి పైగా సాగిన ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కేసు విచారణలో సిఐడి కోర్టు 3,400కు పైగా డాక్యుమెంట్లు పరిశీలించింది. 219 మంది సాక్షులను విచారించింది. వీటన్నింటి ఆధారంగా గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషులందరికీ 10,000 రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ₹1,00,000 చొప్పున 2 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. కేసులో 4 నిందితులను పై కేసు నిర్ధారణ అయిందని చెప్పేసి వారికి ఒక్కొక్కరిపైన 7 సంవత్సరాల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మోర్ దాన్ 3.5 years నేను జైల్లో ఉన్నాను అని చెప్తే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ మిగతా జైలు శిక్షను ఒకవేళ హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా కన్ఫర్మ్ అయితే ఆ మిగతా జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది. కృపానందం గారు A2, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి మీద కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్తూ వారిని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 7 సంవత్సరాల జైలు శిక్ష కాబట్టి వాళ్ళు డైరెక్ట్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. 3 సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు. వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. A1, A2 అందరూ కూడా ఇద్దరు 3 సంవత్సరాల 3 నెలల 18 రోజులు జైల్లో ఉన్నారు. కాబట్టి అది తను లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు జడ్జి గారు అదే అడిగారు, మీరు ఏం చెప్పుకుంటారు జడ్జి కన్విక్షన్ గురించి ఏం చెప్పుకుంటారు అన్నప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్స్ గురించి చెప్పుకున్నారు. అలాగే మేము జైల్లో 3 సంవత్సరాల 3 నెలలు ఉన్నాము కాబట్టి ఆ పీరియడ్ను కూడా కన్సిడర్ చేయండి అని అడిగారు. దానికి కోర్టు వారు స్పందించి, ఎందుకంటే 409లో లైఫ్ సెంటెన్స్ ఉంటుంది కాబట్టి అందులో 7 years మాత్రమే కన్విక్షన్ ఇచ్చారు. అలాగే ఆ 7 yearsలో ఈ 3 సంవత్సరాల పీరియడ్ ఏదైతే జైల్లో ఉన్నారో అది సెట్ ఆఫ్ కూడా ఇచ్చారు. మనకు 3 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉంటే మాత్రమే మనం ఇక్కడ సస్పెన్షన్ తీసుకునేది ఉండే. కాబట్టి ఆల్రెడీ 7 years ఉంది కాబట్టి సస్పెన్షన్ తీసుకోలేము మనం. కాబట్టి కంపల్సరీ హైకోర్టులో వీ హావ్ టు ఫైల్ అన్ అపీల్ అండ్ టేక్ ది బెయిల్. కోర్టు తీర్పు తర్వాత శిక్ష ఖరారైన 4 నిందితులను పోలీసులు సిఐడి కోర్టు హాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. శిక్ష ఖరారైనందున 4 నిందితులను పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించనున్నారు. ఓఎంసీ కేసులో నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 12.5 ఏళ్లుగా అపవాదు మోస్తూ వచ్చానన్న ఆమె తనపై వచ్చిన అపవాదులకు ఎంతో బాధపడ్డానని తెలిపారు. ఎన్ని అపవాదులు వచ్చినా తన నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారన్న సబిత న్యాయం తప్పకుండా జరుగుతుందని ఈ తీర్పు ద్వారా రుజువైందని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. దాదాపుగా 12.5 సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్న ఈ ఓబుళాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 12 సంవత్సరాల నుండి 12.5 సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్లతో మెట్లెక్కాను. ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసామని ఒక రకమైన బాధ,
ఆ రోజు ఈ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, 12.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తున్నా నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచారు. నా నియోజకవర్గ ప్రజలైతే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు కానీ, నా జిల్లా ప్రజలకు కానీ, ఈ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాస నమ్మకాన్ని కలిగించున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్పై సాంకేతిక ఆధారాలు సేకరించామని నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ కేసులో మొదటి నుంచి పక్షపాతం కనిపించిందని ఆయన అన్నారు. లేని చోట కూడా చాలా మందిని భయపెట్టి అక్కడి నుంచి, ముఖ్యంగా కర్ణాటక ఈ ప్రాంతాల్లో చేసి అక్కడి మైన్ చేసింది ఈ మైన్ నుంచి వచ్చిందని చెప్పి, ఈ మైన్లో అసలు లేదు, ఒక మైన్లో ఉంది, ఇంకో మైన్లో లేదు. ఆ రెండవ మైనింగ్ని ఎందుకు ఉపయోగించుకుంటారంటే వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ని జస్టిఫై చేయడానికి. సో ఇవన్నీ కూడా ప్రూవ్ చేయడానికి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చాలా చేసి మేము రంగంలోకి దిగేసరికి ఇల్లీగల్ మైనింగ్ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద గోతులు కనిపించాయి. గోతులు తవ్వక ముందు పొజిషన్ ఎలా ఉందన్నది చూపించాలి. దానికోసం అప్పుడు రీసెర్చ్ చేస్తే అప్పుడు మన ఎన్ఆర్ఎస్సికి వెళ్ళాం. కెడస్ట్రల్ మ్యాప్స్ అంటారు, వాటికి రిజల్యూషన్ చాలా తక్కువ. ఇక్కడ యుఎస్ దగ్గర ఇలాంటివి ఎక్కువ రిజల్యూషన్స్లో బాగా ఉండే మ్యాప్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి మళ్ళీ లెటర్స్ రాసి, ఆ తర్వాత అక్కడ కస్టమ్స్ డ్యూటీస్ అన్నీ పే చేసి ఆ మ్యాప్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా కంప్యూటర్లో సూపర్ ఇంపోజ్ చేయడం, అంటే ల్యాండ్కి దీనికి సూపర్ ఇంపోజ్ చేసి ఫైనల్గా ఏంటంటే ఒక ఇల్లీగల్గా జరిగిన కార్యానికి ఈ విధంగా శిక్ష పడితే ఏమవుతుందంటే మిగతా వాళ్లలో కూడా ఒక భయం కలుగుతుంది. ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకన్న ప్రకటించారు. ఇవాళ ఉదయం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంలు జేఏసీ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. సుమారు 3.5 గంటల తర్వాత చర్చలు సఫలమయ్యాయని, దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని, ఆర్టీసీలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారన్నారు. ప్రభుత్వం, మంత్రి మీద నమ్మకంతో సమ్మెను తాత్కాలిక వాయిదా వేస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెలోకి వెళ్తామని వెంకన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా సమ్మె వాయిదా వేసుకున్న ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నివారణ చర్యలు చేపట్టడానికి గౌరవ రవాణా శాఖ మంత్రి గారితో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరపడం జరిగింది. ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ యూనియన్లపై ఆంక్షలు వెంటనే తొలగించాలని చెప్పేసి మేము కోరాం. మంత్రి గారు దీని పట్ల సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారితోని అనుమతి సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కేటగిరీల ఖాళీలను భర్తీ చేయడం అనేది అడిగాము. వెంటనే రేపో మాపో నోటిఫికేషన్ విడుదల చేసేసి ఈ ఖాళీలను మొత్తము మరి వెంటనే ఇస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనది 2019 సమ్మెకాలపు పోలీస్ కేసులు కార్మికుల మీద మోపినవి కూడా ఎత్తివేయమని చెప్పాము. దాని మీద కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, మంత్రి గారి చెప్పినటువంటి వాటి పట్ల మేమంతా విశ్వాసం, పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ రేపు జరగబోయే సమ్మెను కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని, పాలన చేతకాకుంటే తప్పుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హామీల అమలు చేతగాక కాడిపడేశారని, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులను ప్రజల ముందు విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు, మంత్రులు హెలికాప్టర్ల పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, ఆస్తులు పెరుగుతున్న అనుముల సోదరుల రహస్యం ఏమిటో అందరికీ చెప్పాలన్నారు.
నాటి బీఆర్ఎస్ సర్కార్ అప్పులతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, సచివాలయం వంటి నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే రేవంత్ రెడ్డి అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను ఇక నుంచి వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తీవ్రస్థాయిలో స్పందించారు. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. ఒక్క మాట